సార్ వీడియోలు కూడా మీరు చూసి ఉంటారు, మార్వాడి గో బ్యాక్ అనేవి వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని అంటే నిజంగానే మా సాధారణ ఎవరికి అంత మాట అన్నారు ఎవరు, బహుశా మార్వాడీల విషయంలో నైజాముల కాలం నుంచి కుతుబ్షాహీల కాలం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వివాదం రాలే, ఇప్పుడు రావడానికి కారణం ఏందనుకున్నారు? చూసింటారు బహుశా అని మీరు అన్నారు బుచ్చన్న గారు. నేను చూడలే, ఉలిక్కిపడ్డా. మార్వాడి గో బ్యాక్ అనే మాట తమ్మునీళ్ళు చూడంగానే ఎవరు అని చూసా, ఉలిక్కిపడ్డా కొద్దిసేపు. తెలంగాణ శ్యామ్ మాట్లాడుతున్నాడు, తర్వాత విశ్వకర్మ నాయకుడు, వారి పేరు నాకు గుర్తు రావట్లేదు, వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు. నేను ఇంకా అది చూడంగానే నాకు ఆగలేదు. ఏం మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇక్కడ మాధవీలత అనే ఆమె ఎంపీగా కంటెస్ట్ చేసింది, ఆమెను తిడుతూ కూడా 2-3 వీడియోలు చూశాను. ఇదంతా ఏం జరుగుతుంది అని కొద్దిగా ఈ మధ్య ఫీల్డ్లో వార్ కన్నా యూట్యూబ్లో వార్స్ ఎక్కువైపోయినాయి. అయితే దాంతో ఏమవుతుంది అంటే ఎమోషన్స్ బాగా ఇదవుతూ ఉంటాయి, క్లియరప్ అవుతున్నాయి ఈజీగా. ఫీల్డ్లో తక్కువ కానీ యూట్యూబ్లో ఎక్కువ. పైనుంచి మనుషులు ఈ మధ్య ఎవరు సబ్జెక్ట్ మాట్లాడడం లేదు, తంతము, ఉరికిస్తాము, పరిగెత్తిస్తాము అనేవి పొలిటికల్ భాష కూడా అయిపోయింది. మధ్యన ఉరికించేది లేదు, తన్నేది లేదు, కానీ మాటలతో యుద్ధాలు చాలా మనుషులను రెచ్చగొడుతున్నాయి. అందుకని నేను గోబ్యాక్ మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటిది మన దేశంలో. అందుకే మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్, ఇదంతా భిన్నత్వంతో ఉన్న దేశం కనుక ఏ ఒక్క దగ్గర ఇలా ఏమంటాం చిన్న నిపురవ్వబడ్డా ఇదవుపోతుంది. కనుక నాకు టెన్షన్, కొద్దిగా ప్రెషర్ ఫీల్ అయినా. గో బ్యాక్, వాట్ ఈస్ దిస్ గో బ్యాక్ మూమెంట్? ఈ అదేంది అమెరికాలో వలసదారులను అందరినీ గో బ్యాక్ అని అరుస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇండియన్స్నే గో బ్యాక్ అన్నారు. సో బ్లాక్స్, వైట్స్ గో బ్యాక్, ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. కానీ ఈ మన దేశంలో కూడా ఒకప్పుడు ఆంధ్ర గో బ్యాక్ ఉద్యమం నడిచింది. ఆంధ్ర గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. కానీ మన తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ లేవు, మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న లేవు కానీ 52లో ఉన్నాయి. 52లో ఉన్నాయి, అదే మొన్నటి దాంట్లో లేవు. మొన్నటి దాంట్లో అంతా కూడా ఏంది అంటే మా రాష్ట్రం మాకు ఇవ్వండి అనేది మాట్లాడింది. కానీ నువ్వు ఓరా వాడు ఓరా అని చెప్పేసి తక్కువ. కొద్దిగా ఆంధ్ర వాళ్ళు మా వాళ్ళే మాతోనే ఉంటారు అనే మాట కూడా వచ్చినాం. మనము ఒక మెచ్యూర్డ్ మూమెంటే నడిచింది, కానీ గో బ్యాక్ మూమెంట్ కాదు అది తెలంగాణ ఉద్యమము. మా నీళ్ళు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, ఇది మాట్లాడాలి. సో అటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది గో బ్యాక్ అనేది నన్ను ఇబ్బంది పెట్టిన విషయం. వెంటనే దాన్ని కాస్త మూలాలు ఎక్కడ ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేశాను బుచ్చన్న గారు. ఎందుకంటే ఊరికేనే మాట్లాడేంత మాత్రాన మనం తెలుసుకోకుండా, విషయం తెలుసుకోకుండా, నాకు అది సికింద్రాబాద్లో అది ఏరియా పేరు ఏదో టక్కర బస్తీ అని అంటారంట, మోండా మార్కెట్ దగ్గరనే బహుశా. టక్కర బస్తీ దగ్గర నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, అరవింద్ అనే అబ్బాయి, కొంపల్లి అరవింద్ అనే అబ్బాయి, దళిత్. అక్కడ చాలామంది దళితులతో నాకు పరిచయం ఉంది. చాలా ఎక్కువ ఆర్య సమాజాన్ని ఫాలో అయ్యే దళితులు, వాళ్ళంతా కూడా హిందూ దళితులు పక్కా. డెఫినెట్గా ఉంటుంది హైదరాబాద్లో. వాళ్ళ తమ్ముడే కావాలి సాయి కిరణ్ అని చెప్పేసి. కనుక ఎవరో కాదు, మా అబ్బాయి ఆయన, ఎవరో వేరే ఎవరో నాకు పరిచయం లేని వ్యక్తి కాదు. ఆ అబ్బాయి బైక్ మీద పోతున్నాడు యాక్చువల్గా. ముందు ఎస్కే జ్యువెలర్స్ షాప్ దగ్గర, షాప్ అయినా ఏమో తెలియదు, కారు ఆపుకొని ఉన్నాడు. రోడ్డు పైన హారన్ కొట్టడం కొద్దిగా ఎక్కువసేపు కొట్టాడు. ఆయనకు సేటుకు కోపం వచ్చింది, కారు అద్దాలు దించేసి బూతులు తిట్టడము, కులంతో సహా తీసుకొని తిట్టాడు. ఈయన ఫ్రెండ్ కూడా సాయి కిరణే, ఇతని పేరు సాయి కిరణే, అతడు సాయి కిరణే, అతడేమో బీసీఏ. ఆయన వచ్చి ఆయన కొట్లాడిపోయి ఆయన్ని కొట్టారు. ఈ అబ్బాయిని ఇంకా అందరూ దిగారు, కొట్టారు. వీడియోలు అంతా పైన ఉన్న వాళ్ళు చూశారు. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చినాయి కొట్టిన వీడియోలు, మీరు కూడా బహుశా చూడవచ్చు. అవి కొంచెం దారుణంగా అనిపించింది, నాకు కూడా ఇబ్బంది అనిపించింది. సో మాకు ఇలాంటి వర్డ్స్ అని కూడా మాట్లాడాడు ఆయన, సీట్ మాట్లాడాడు. జ్యువెలర్స్ సంబంధించిన వాళ్ళు. ఇది బేసిక్గా ఇష్యూ, ఇది అక్కడ జరిగింది. వీళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. మా అరవింద్ ఆ కంప్లైంట్ కూడా నా దగ్గర ఉంది, అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మా మీద ఇది ఉన్నాయి, వీడియోలు కూడా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నా పాయింట్ ఏంటంటే ఇది వాస్తవం, ఇది మాటంగా అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఫైట్ ఈజ్ బిట్వీన్ మార్వాడీస్ అండ్ లోకల్స్.
అన్నట్టుగా అయిపోయింది. లోకల్స్ కూడా పోయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కుల వృత్తుల వాళ్ళు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు తర్వాత అనేక సంఘాల పేర్లు కూడా వింటున్నాను నేను. ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడు వినలేదు కానీ దక్షిణాది రాష్ట్రాల హక్కుల సంబంధించిన సంఘాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అట్లా వచ్చినాయి. సంఘ నాయకుడు ఒక ఆయన మాట్లాడుతున్నాయి. దీంట్లో ఇది నన్ను కొద్దిగా అలర్ట్ చేసినటువంటి విషయం. ఇప్పుడు ఇద్దరు మనుషులు, ఇది మన దేశంలో ఎప్పటి నుంచి ఉన్న సమస్య, మనల్ని పీడిస్తున్న సమస్య. నిమ్న వర్గాలు, మాలలు, మాదిగలను చిన్న చూపు చూడడము, వాడు నువ్వు ఆరని కొడతావారా కొడుక నా ముందలా అని అంటే ఇది అంతటా ఉంది. ఇది ఒక మార్వాడీలకు లేదు. అందరూ దొరలకు ఉన్నటువంటి లక్షణం చాలా తగ్గింది. అది కూడా మనం ఒప్పుకోవాలి, చాలా తగ్గింది. అది పోరాటాల కారణంగానే పోరాడినరు, ఆత్మగౌరవం కోసం పోరాడినరు. ఈరోజు కనుక తగ్గారు, అందరూ తగ్గుతున్నారు మెల్లమెల్లగా. ఇంకా ఉన్నాయి, అయిపోలేదు. అది మార్వాడీలు గుజరాత్ నుంచి వచ్చారు కనుక అట్లా మాట్లాడారు, అరిచారు. లేకపోతే ఇది కాదు, గుజరాత్ నుంచి వచ్చినా లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చినా ఇక్కడ దొరల్లో, ఇక్కడ పెద్దల్లో ఇదంతా కూడా ఫ్యాసిస్ట్ మైండ్ సెట్ ఉండేవాడు ఎవడైనా మాట్లాడారు. అంటే అగ్రకులం అనే స్వభావం కలిగిన వారు, అగ్రకులంలో పుట్టినవారు, వారు పుట్టి పెరిగిన ఏమో కానీ మొత్తం తాము ఎక్కువ అనే ఒక భావన అయితే ఉంటుంది. ఉండేవాళ్ళు కొంత బాగా మార్చుకున్నారు, కొందరేమో చాలా మారారు, ఇంకా మారాల్సి. ఉత్తరాదిన మారలేదు, ఇంకా ఉండొచ్చు. నాకు ఆ విషయం తెలియదు, నాకు అంత తెలియదు. కానీ ఇక్కడైతే మారుతుంది సమాజం, దేశం అంతా కూడా మారుతుంది. కానీ ఈ సమస్యనే కొట్టారు. ఇది దుర్మార్గం, కొట్టడం దుర్మార్గం. అది బయటోడా ఇంటోడే కాదు. ఇంటోడైతే కొట్టాలనా? లేకపోతే ఇక్కడ మన పోరాటం అంతా ఏంది? చిన్న చూపు చూసినందుకు, అంటరానితనం ఉన్నందుకు మనం పోరాడం కాదా? ఇక్కడ కూడా పోరాడాం, ఇక్కడ ఉన్న దొరల మీద పోరాడాం. కనుక అక్కటోడైతే ఇక్కడ దొర మానసిక స్థితి అది. కానీ దాన్ని వ్యతిరేకించాల్సిందే, ఫైట్ చేయాల్సిందే, టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేయాలి, మామూలు కాదు. అంతు చూసేంత వరకు ఫైట్ చేయాలి. ఇది ఇంతవరకు నేనైతే దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. కనుక ఆ పిల్లలు కూడా మా పిల్లలే అని కూడా కాదు. కానీ ఈ వ్యవస్థ మీద కొట్లాడాల్సిందే, ఈ దొరతనం మీద మనం కొట్లాడాల్సిందే.